బయటికి లేకుండా ఉన్నది ఇప్పుడే దీని శ్రీరంగా మాతాకి రావే రావే మైసమ్మ నేను రాజులు పెట్టి మైసమ్మ రావే రావే మైసమ్మ రాజులు పెట్టి మైసమ్మ రావే రావే మైసమ్మ నేను రాజులు పెట్టి మైసమ్మ రావే రావే మైసమ్మ నేను రాజులు పెట్టి మైసమ్మ కావు పిల్లలే మైసమ్మ నీకు పటాపుకుండలే మైసమ్మ కావు పిల్లలే మైసమ్మ నీకు పటాపుకుండలే మైసమ్మ చాకలే మైసమ్మ నీకు మత్త కొలుపులే మైసమ్మ కళ్ళు చాకలే మైసమ్మ నీకు మత్త కొలుపులే మైసమ్మ రావే రావే మైసమ్మ రావే రావే మైసమ్మ రావే రావే మైసమ్మ నీకు రాజులు వెచ్చిన 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 మైసమ్మ చిన్నవాడవి నా నుండి నిండి దాగిపోయేదవు నరవాసన నరవాసన వెనుక మాతాకి ఎప్పుడెవరో ఇందురాని నా ముందు ఎంత నువ్వు నా నుండి దాగిపోయేదవు చిన్నవాడవిరా ఇదిగే చిన్నమున మింగల చూడు నిన్ను బట్టి బావుగా మర్యాదగా దారి నన్ను పంపుమా
మర్యాదగా దారినిచ్చి నన్ను పంపి నేను పరశురామ. చూసి వచ్చేటం. ఆహా హలో రేణుకా మాతాకి పరశురామ నిన్ను బట్టి ఆహా నాకు 6 నెలహారా ఆహారం లేక నిన్ను ఏ చెలుమల మింగల చూడు నరవాసనం శ్రీరేణుగా మాతాకి బాలమైసి నిన్ను బట్టి పావుగాని దుఃఖదం 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 రెక్కలన్నీ విడిచి కట్టి దొక్కలోన 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 దుఃఖదం బాలమైసి నిన్ను బట్టి పావుగాని దుఃఖదం బాలమైసి నిన్ను బట్టి పావుగాని దుఃఖదం శ్రీరేణుగా మాతాకి జై బాలమైసి నీ రెక్కలన్నీ విడిచి కట్టి నీ డొక్కలోన గుద్దుడు ఎవడెవర ఇంద్రాని ఏమిటో ఎవరెవర ఇంద్రాని ఏమిటో నాకు 6 నెలహారా నిన్ను మిగతా చెలుమునే మిగతా దేవ దేవ ఓ దేవ 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 ఓ దేవ 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 ఓ దేవ 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 ఓ దేవ 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 ఆహా ఇప్పుడే ఈ నాగమునేంద్రుని గట్టు వద్ద బాలమైసిని సంహరించి తిని ఇప్పుడే ఈ నాగబిలంలోకి ప్రవేశించి తిని ఇక్కడ ఈ నాగబిలం లోపల ఉన్నటువంటి నాగేంద్రుని కళ్ళు చూడగానే నాకు ఎంతో సంతోషం అనిపించదు శ్రీరేణుకా మాతాకి నాగన్న 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 దివ్యా సుందరి నాగో దివ్యా సుందరి నాగో నాగన్న 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 దివ్యా సుందరి నాగో దివ్యా సుందరి నాగో నాగన్న నాగన్న దివ్యా సుందరి నాగో దివ్యా సుందరి నాగో నాగన్న ఊరికి వస్తరా నాగన్న ఉడాల మరిగిందా ఉడాల
సుందరి నాగో నగన్న ఎంత పెట్టినా కానీ బయటికి వస్తలేవు కదా, మర్యాదగా బయటికి రమ్ము. శ్రీరేణుగా మాతాకి గురియా గింజల వాడ నగన్న గుడ్లు నింపదురో నగన్న గుడ్లు నింపదురో నగన్న గురియా గింజల వాడ నగన్న గుడ్లు నింపదురో నగన్న గుడ్లు నింపదురో నగన్న పడగలు నింపదురా నగన్న పగవాడను గానో నగన్న పగవాడను గానో నగన్న పడగలు నింపదురా నాగరాజా, నాకు బొంగరం ఇవ్వకుండా నేను ఇప్పుడే ఈ సంవరించదను. శ్రీరేణుగా మాతాకి దేవదేవో దేవాదే దేవదేవో దేవా 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 మా దేవా దేవా దేవదేవో దేవా 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 మా దేవా దేవా జై జగదేవునిగా మాతాకి ఆహా, ఇప్పుడే ఈ నాగన్నను సంవరించి నాగన్న కంఠంలో ఉన్నటువంటి బొంగరాన్ని తీసుకుంటుంది. కానీ ఈ బొంగరానికి సరిపడా జాల లేకుండే కదా, ఇప్పుడు ఈ సర్పానికి సంబంధించిన శరీరాన్ని నా ఒంటి పన్నుతో చీల్చి నా బొంగరానికి జాల తయారు చేసుకున్నాను. శ్రీరేణుగా మాతాకి అమ్మవు నీవే లోకమాత మా తల్లివి నీవే రేణుక మాత 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 నిన్ను వేడిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా నిన్ను వేడిన భక్తులనెప్పుడు రాముడు దయతో నిన్నే వేడుచున్నాడు
కోసమని ఈ నాగన్న దగ్గరికి వచ్చింది కదా. ఈ నాగన్నను నా బొమ్మరానికి జాలగా తయారు చేసుకున్న సందర్భంలో నా నిలువెల్ల విషం పారి ఉండెను. ఇప్పుడు నా తల్లిని వేడుకున్నాను, రేణుకామాత ఎక్కడున్నా నన్ను కాపాడమ్మా రేణుకామాత. శివుడా పోయి నాకు విలువలో మూర్చనుందినాడు. నేను ఇప్పుడే పోయి నా కుమారుని రక్షించుకున్నాను. దిగు దిగు నాగన్న దిగురా సుందరి నాగా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. దిగు దిగు నాగన్న దిగురా సుందరి నాగా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా ఎన్న దిగరా. దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగ దిగరా నా తండ్రి దిగరా నా ఎన్న దిగరా. దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా ఎన్న దిగరా. ఊరికి ఉత్తరాన ఓడాల మరి కింద నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. ఊరికి ఉత్తరాన ఓడాల మరి కింద నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. ఓడాల మరి కింద భోగి పల్లవ నాగ నాగ దిగరా నా తండ్రి దిగరా నాగ దిగరా నా ఎన్న దిగరా. నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. కోరా బుట్టల ఉన్న గోకోడి నాగన్న నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. కోరా బుట్టల ఉన్న గోకోడి నాగన్న నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నాగన్న దిగరా. నీతోక వంటేడు నీనము వారేడు నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. నీతోక వారేడు నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. తోపాకు తొంభై వస్త్రాలు కన్నారా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. తోపాకు తొంభై వస్త్రాలు కలవాడా నాగ దిగరా నాగన్న దిగరా నాగ దిగరా నాగన్న దిగరా. దిగు 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 నాగన్న దిగురా సుందరి నాగ నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నాగన్న దిగరా. ఐలేని మల్లన్న ఆవోలు గాయంగా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా. ఐలేని మల్లన్న ఆవోలు గాయంగా నాగ దిగరా నా ఎన్న దిగరా నాగ దిగరా నా ఎన్న
ఇప్పుడు నా కుమారుని పాకిన విషయం అంతా తీసివేసిన వెళ్ళిపోయాను. ఇప్పుడు నా కొడుకు లేచినట్టు నన్ను నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయాను. సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా. ఆహా, మా తల్లి యొక్క మహిమల చేత నాలో పారినటువంటి విషయమంతా వెలుగుడాయను కదా. ఇప్పుడే ఆ మునిపాలకుల దగ్గరికి వెళ్ళి వారి బొంగరాలను తునాతునకలు చేసేది. శ్రీరేణుక మాతాకి జగదీశ పరిశరామ జగమేలు పరంధామ జగదీశ పరిశరామ జగమేలు పరంధామ జగదీశ పరిశరామ జగమేలు పరంధామ జగదీశ పరిశరామ జగమేలు పరంధామ ఎల్లమ్మ ప్రియ కుమార జగనీల మేఘ శ్యామ ఎల్లమ్మ ప్రియ కుమార ఎల్లమ్మ ప్రియ కుమార జగనీల మేఘ శ్యామ ఎల్లమ్మ ప్రియ కుమార జగదీశ పరిశరామ జగమేలు పరంధామ జగదీశ పరిశరామ జగమేలు పరంధామ మాతాకి అరే మీరే కదా నాకు బొంగరం లేదు అని నన్ను పంపించింది కదా. మీరు బొంగరాన్ని తీసుకొచ్చిన మీరు ఆడిపించుకుంటున్నాను చెప్పి తిరిగారా? అందుకే నేను బొంగరాన్ని తీసుకొని వచ్చింది. నాకు బొంగరం లేదని నన్ను నిలబొట్టిరని అంటున్నావా? ఇప్పుడు బొంగరం తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. మరి ఎవరు ఆడిపించుకుంటారా నేను? మీరు అన్నారు కదా నీకు ఆటలు రావు ఏం రాదు నీకు ఏ ఆటలు రావు అని అన్నారు కదా. మీరు బొంగరాలు లేవని చెప్తే నేను బొంగరాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆడిపించుకోమంటే ఆడిపించుకోవట్లేదు. మీరు భయపడుతున్నట్టు కదా. ఎవరు భయపడుతున్నా? అదే అంటే రెచ్చగొడతాడు కానీ రెచ్చగొడుతున్నాను ఆడిపించుకోవాలని తెలుసు. వాళ్ళు అసలే తెచ్చుకోవద్దు. అయినా అదే మేము ఆడిపించుకోవాలా? మీరు ఎంతమంది? మీరే నలుగురు ఐదుగురు ఉన్నారు. అరే మా తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళ. నేను మీ తోటి వాడిని కాబట్టి మీ దగ్గరికి వచ్చిన మీతో ఆడుకోవడానికి. మాతో ఆడతావా? అవును కదా. అయినా మాత్రం అత్తరా అరే మీరు భయపడుతున్నారా? అరే నన్ను చూసి మీరు భయపడుతున్నారు. మీరు ఆట ఆడి చూడండి. మీరే అంటారు కదా మీకు ఆటలు రావు ఏం రావు అన్నారు కదా. ఇప్పుడు నేను ఆటలు ఆడడానికి వచ్చిన మీరే భయపడుతున్నారు కదా. మీకే ఆటలు రావు నాతో ఆడేంత లేదు కదా మీకు. రెచ్చగొడుతున్నా? అవును కదా. అరే ఒకటి వాని బొంగరం కింద పెట్టమన్నా. వాని బొంగరం పొట్టు పొట్టు వలగొట్టిన తర్వాతనే వాడిని ఇంటికి పంపిద్దాం వేసుకుంటారు సరేనా? వాని బొంగరం అయితే వలగొట్టాలి మరి ఓకేనా? నా బొమ్మరాన్ని కింద పెట్టమంటున్నారా? పెట్టు. సరే మీరు చెప్పిన విధంగానే నా బొమ్మరాన్ని కింద పెట్టండి. సరే మాత్రం పొట్టు పొట్టు వలగొట్టాలి. ఈ జగత్
మంత్రం వేసుకొచ్చింటారు. ఏమైందిరా నా బొంగరాన్ని కింద పెట్టమంటారు కదా ఏమైంది దానికి ఏం మంత్రం వేసుకొచ్చారు. మాతో అయితే లేదు ఇక. మరి ఇప్పుడు ఏం చేద్దాం మీ బొంగరాలు కింద పెట్టాలి కదా. కానీ ఆడుతున్నారా వీడి దాంట్లో? అందుకే అక్కడ దానికి ప్రకారం వచ్చింటారు. ఇక వరవరకు మాత్రం అయితే లేదు. ఇక వాడి చేతిలో తెచ్చినట్టే ఉన్నది కనిపెట్టాలి. మనైతే కింద పెట్టుకున్నాం. దూరం ఉందిరే. ఈ వెనుక మాతాకి ఒకటో పంచం ఒప్పుతో వేసగా ఒకటో పంచం ఒప్పుతో వేసగా వేసగ చూడు బొంగరము నేను వేసగ చూడు బొంగరము నేను గిర్రు గిర్రు నా తిరుగుతున్నది గిర్రు గిర్రు నా తిరుగుతున్నది అరే మీరు ఆటలాడంగా నీ బొంగరాలు బల కొడుతున్నా కాబట్టి ఆ బొంగరం బొంగరం పలుగుతుంది కాలు తాకి ఇదంతా కాదు అన్నాడురా. అరే కావాలని కొట్టలేదురా నేను బయటికి రా ఒకసారి. ఓ ఎలా అవుతుంది? బయటికి రా. అర్ధరాత్రి ఆడలు పంపిస్తున్నావు. చూడు మేము మాదేమో అనుకుంటున్నాం. నీ కొడుకు వచ్చాడు, మేము పొందిన అర్థానుడు, మేము అర్థరా మేము ఆకుంటాం అర్థరా అని మంచిగా చెప్పినాం. అయినా కూడా అడిగిండు వాడు విన్నాడు కదా. వాడు పొంగలని కొట్టగా మామని కొడితే కాలు పొట్టు అయింది. మరి ఎట్లా మరి ఇంత కట్టేసుకోవాలి బయటికి ఇక్కడ కాలు దిగింది. 2 లక్షలు అయితే 2 లక్షలు నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇక మీ బాలు మంచిగా వాడకైతే అసలు రానివ్వు. ఎట్లా వస్తుంది చూడాలి. ఇంట్లో బంధించదన్నమాట. మామిడి కర్రీ అత్యారంగా ఉంటుంది. మీరు అట్లనే ఆడితే కాదు ఇప్పటికీ ఖాళీలో కూడా మనం చూపెట్టుకుంటున్నాడు. నిడుగుండు వేసుకొని ఉంటున్నాడు. మళ్ళీ ఎవరు లగ్నం చేస్తున్నారు. నీవు ఎందుకు పోయినవురా ఎందుకు పోయినవరా ఆ బాలకులతో ఆటలాడటం అద్దట్టే పోతుంది. ఇప్పుడు ఆ బాల ముని బాలకుని కాలు విరగొట్టినమాట. శ్రీరేఖ మాతాకి అమ్మా ముని బాలకులు మీకు చాడీలు చెప్పారమ్మా. శ్రీరేఖ మాతాకి ఆటలాడగానే చాలా ఆటలాడగానే చాలా దారి తగిలినమ్మా తల్లి. ఆటలాడగానే చాలా దారి తగిలినమ్మా తల్లి. ఆటలాడగానే చాలా దారి తగిలినమ్మా తల్లి. ముని బాలకుల ముని బాలకుల మాటలు నీవు ఏల నమ్మినావే తల్లి. మాతాకి అమ్మా ఆటలాడగా చాలా దారి అతని కాలుకు తగిలిందమ్మా.
ఆ మునిపాలకులు నీకు నా మీద అన్ని చాడీలు చెప్పిరమ్మా. అన్ని చాడీ చెప్తున్నారు అని అబద్ధం ఆడుతున్నావు నాయన. ఇన్ని ఏడవ నేర్చేవరా మాటలు నువ్వు. జయ శ్రీ జమకి మునీశ్వరుడికి ఇన్ని చక్కటి మాటలు నీవు చాలా ఎత్తినవురా. 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 నిన్ను ఇంటి లోపల కట్టి వేసేదాను ఎప్పుడు. నిన్ను ఇంటి లోపల కట్టి వేసేదాను. నిన్ను ఇంటి లోపల కట్టి వేసేదాను ఎప్పుడు. నిన్ను ఇంటి లోపల కట్టి వేసేదాను. అరే పరశురామ, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ఇన్ని టక్కలు మాటలు ఏడ నేర్చినవరా. ఆ మునిపాలకుని కాలు విరిగినది నేనే చూసి తిరిగారా. శ్రీవేదిగా మాతాకి ధరణి మైసమౌరా ఈశుని రాముని సాక్షిగనే 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 సాక్షిగా తల్లి ఆ మునిపాలకులు నీకు అన్ని అబద్ధాలు చెప్పిరమ్మా. లేదురా నాయన, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నీవే నేను ఇప్పుడే తప్పకుండా కట్టేసేదాన్ని చూడు. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి కైలాస పతిమమ్ము కరుణించుమా కలిశారము దళాలికుమా. 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 చెప్పమ్మా, ఇప్పుడు అన్యాయంగా కట్టి వేసినాను. నువ్వు కట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పమ్మా. అసలు వీడు పోయి ఆ వీధులకు పోయి లొల్లిలు పెట్టుకొస్తున్నాడు చాలా. నీకు వాడు చాలా మాయగల వాడు. వాడు ఎన్ని బొమ్మలు కొనిస్తాను ముద్రకిస్తాడు, బట్టలు కొనిస్తాను అంటాడు. అయినా కూడా నువ్వు ఇప్పకు. సరేనమ్మా, అసలుగా చూడు, నేను గంగాస్నానం చేసి వచ్చాను. సరే అమ్మా, మీరు వెళ్ళిరండి. అసలే చెప్పాను కదా. శ్రీ జగన్మోహేశ్వరికి శంకర కరుణించాలేరా. నాడు సంకటములు బావేరా. శంకర కరుణించాలేరా. నాడు సంకటములు బావేరా. తల్లి నన్ను కట్టివేసినది కదా, ఈ కట్లు విప్పమ్మా. నేను మాట్లాడుకోవడానికి వెళ్ళాను. నేను విప్పాను కదా అన్నయ్య. అమ్మ చెప్పింది నువ్వు దెబ్బ తగిలిందని చెప్పేసి, అసలు కట్లు విప్పితే ఇంకొకరికి దెబ్బ తగులుతుందని చెప్పింది కదా. నీకు కట్లు విప్పకని చెప్పి అమ్మ స్నానానికి వెళ్ళింది. అది ఆటలాడంగా తగిలిందమ్మా, అందులో నా తప్పేం లేదమ్మా. నీవు ఈ కట్లు విప్పమ్మా. నా గానాల చెల్లి కదమ్మా, ఈ కట్లు విప్పమ్మా. లేదన్నయ్య, అమ్మ మాట నేను దేవదాడను కదా. నీకు బొమ్మలు కొనుకొస్తామా, నీకు పట్టు వస్త్రాలు కొనుకొస్తానమ్మా. ఈ కట్లు విప్పమ్మా. లేదన్నయ్య, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను కట్లు విప్పేదే లేదు కదా. నిన్ను గారాల ముద్దుగా చూసుకుంటానమ్మా. ఈ కట్లు విప్పమ్మా. నేను వెళ్ళి వచ్చేదను. లేదన్నయ్య, నీ గురించి నాకు తెలుసు. మళ్ళీ అక్కడికి పోయి వేరే వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ గొడవ పెట్టుకుంటామని మాకు తెలుసు. అందుకే అమ్మ నిన్ను కట్టు కట్టింది. ఓహో, నేను ఎలాంటి గొడవలు పెట్టుకోనమ్మా. ఇప్పుడు తల్లి వచ్చేలోపు నేను మళ్ళీ వచ్చేదనమ్మా. నువ్వు ఈ కట్లు విప్పమ్మా. లేదన్నయ్య, చెప్పాను కదా. విప్పు అమ్మా, నీకు అన్ని రకాలుగా కొనుకొస్తానమ్మా. లేదు, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను అసలే విప్పానన్నయ్య. 7 వారాల నగలు కొనుకొస్తానమ్మా నీకు. నేను నీకు ఎలాంటి మాట రానివ్వనమ్మా తల్లి దగ్గర. ఆ తల్లి వచ్చేలోపు నేను మళ్ళీ ఇంటికి వచ్చేదనమ్మా. అక్కడ ఎలాంటి హాని చేయనమ్మా. సరే అన్నయ్య, తొందరగా వస్తానంటే ఇస్తాం మరి. అమ్మ వచ్చే వరకే నేను మళ్ళీ ఇంటికి వస్తానమ్మా. సరే అన్నయ్య, తొందరగా రావాలి మరి. అలాగేనమ్మా, వచ్చేదను. శ్రీ రేఖా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ రామ.
జగదీశ పరశురామ జగదీశ పరశురామ జగమేలు పరశురామ జగదీశ పరశురామ జగమేలు పరశురామ జగదీశ పరశురామ జగమేలు పరశురామ జగమ్మ ప్రియ కుమార జగదామ జగమ్మ ప్రియ కుమార శ్రీరేణుకా మాతాకి దేవా 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 అరే గుడి పాలకులారా మిమ్మల్ని రా పిలిచేది అరే గుడి పాలకులారా అరే మీకేరా వినపడలేదు అరే మీరు మా తల్లికి అసలు వెళ్ళిపోయే మాటలు చెప్పి నన్ను కొట్టిపించి అలా కట్టినేస్తారు కదా అరే కర్రోడా నువ్వు ఇంతకుముందే వచ్చినావు మా ఆవిడ దెబ్బ ఆగించినావు నీ అమ్మ పోయి చెప్పినావు నేను కట్టేయమని మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు అరే ఆటలు ఆడే దగ్గర మనం అందరం ఒక తోటలో ఆడుకునే కదా చిన్న అపాయం జరిగితే పోయి ఇంటికాడ చెప్పుకుంటాను అరే వాడి బొంగరం తగులుతుందని వాడు అడ్డం వచ్చిండ్రా ఆ విధంగా తగిలింది మరి. మీ అన్ని అటు ఇటు బొంగరాలు రా అరే ఈ ఒక్కసారి ఆడిపించుకొని చూడండి రా ఇదే పాపం అంటే అరే ఇప్పుడు దూరం ఉండి ఆడుకుందాం కదా వానికి ఎలాంటి అపాయం మీకు ఎలాంటి అపాయం ఆడుకుంటాడు నీతో దగ్గర నువ్వు వద్దా ఆడండి రా మీరు ఆడి చూడండి మీరు అన్ని అనవసరమైన మాటలు చెప్పుకుంటా ఏదైనా చేస్తున్నారు కదా మీరు ఆడి చూడండి ఒక్కసారి అర్థమైంది అరే ఆటలు చూసుకోవాలా మీరు పోయి ఇంటికాడ ఎప్పుడు కారా ఆటలు చూడండి మీరు అయ్యో వాడు మనకి ఆడదాగి వాడు మన పడే వాడు ఆడదాం ఆటలు కదా మరి. మనం మాత్రం అది సరేనా పెట్టు కింద పెట్టు శ్రీరేణుకా మాతాకి దూరం దూరం ఆడురా రెండో పంచం వంపుద వేసెద రెండో పంచం వంపుల వేసెద రెండో పంచం వంపుద వేసెద రెండో పంచం వంపుల వేసెద వేసెద చూడు పొంగరము నేను వేసెద జోడు పొగరము నేను వేసెద చూడు పొంగరము నేను వేసెద జోడు పొగరము నేను తిరుగుతున్నది గిర్రు గిర్రుగా తిరుగుతున్నది శ్రీరేణుకా మాతాకి జై 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 శ్రీ రేణుకా మాతాకి ముక్కుకు ముత్తెర లేకుండా నా ముసలోడు ముక్కుకు ముక్కెర లేకుండా నా ముసలోడు నంగలేకుండెలా ముక్కుకు ముత్తెర లేకుండా నా ముసలోడు నంగలిస్తుండెలా ముక్కుకు ముక్కెర లేకుండా నా ముసలోడు నంగలేకుండెలా ముక్కుకు ముక్కల లేకుండెలా ముక్కుకు ముక్కల లేకుండెలా నడుముకు ముడ్డాల లేకుండా నా ముసలోడు నంగలిస్తుండెలా నడుముకు ఉడాల లేకుండెలా నా ముసలోడు నంగలేకుండెలా ముసలోడు నంగ ఇట్టుండెలా ముసలోడు నంగ ఇట్టుండెలా నడుముకు ముడ్డాల లేకుండా నా ముసలోడు నంగలిస్తుండెలా నడుముకు ఉడాల లేకుండెలా నా ముసలోడు నంగలేకుండెలా నడుముకు ముడ్డాల లేకుండెలా నడుముకు ముడ్డాల లేకుండెలా కాళ్ళకు కడియాలు లేకుండా నా ముసలోడు నంగలిస్తుండెలా కాళ్ళకు కడియాలు లేకుండెలా నా ముసలోడు నంగలేకుండెలా నా ముసలోడు నంగ ఇట్టుండెలా ముసలోడు నంగ ఇట్టుండెలా జై శ్రీ రేణుకా మాతాకి చెప్పయ్యా అయ్యా ముట్టుకోని నీ మడి కట్టుకున్నా ఏడుకెళ్ళి ఎక్కడ తిరిగినట్టు నన్ను ముట్టుకుంటా మీరు పరిగెత్తుకున్నా మడి కట్టుకున్నా నేను నీళ్ళు తెచ్చుకోవాలి దూరం దూరం పైసలా మరి ముసలి గానే పెట్టుకుంటు ఉన్నాడా ముసలోడు ఇంకా ఏ నేను ముసలి ముసలోడు ఉన్నాడు అంటారా ముసలి
నీ పని కాడ ఎక్కువ పోవచ్చు. నా వరకే ఉంది. అయితే ముసలోడు ఉన్నాక ఇవన్నీ పెట్టుకుంటే ఇస్తుంటావా? ముసలోళ్ళు ఉంటాయి ఉండే సోపు ఇప్పుడు పెట్టుకుంటారు మధ్యాహ్నం కొడతారా దొరకలేరా? అయ్యో ముసలి కూడా పోయిండు ఈ ముసలిదానికి బాగానే పడుతుందంటురా? ఇవాళ రేపు దినాలు వేస్తుండే మరి బాగానే శుభ్రం పడ్డావు ఇంకా ఇది సోక ముసలి ఇంకో రకంగా ఉంది ఇంకో రకంగా ఉంది. 500 సారణ మాత్రమే చాలా మంది ఏడు రోజులు మరి ఇగో ఇవాళ దాకా ఇల్లు అట్లే అంతా కడుపునా ఇవాళ అయితే శుభ్రం కదా ఇక మరి గట్ల పడి నీళ్ళు తీసుకొచ్చుకొని బోరింగ్ కాడికి పోయి నీళ్ళు కట్టుకొని దీపం ముట్టియాలని బయలుదేరి దీపం ముట్టియాలని పోతున్నావా? నీళ్ళు తీసుకుపోయి ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపం ముట్టియాలని పోతున్నావు. అందుకే ముట్టుకోకండి. మరి ముట్టుకున్నావు నేను మంచిగా సాయం చేసినా మరి కట్టుకున్నా నువ్వు వచ్చి నువ్వు ఎక్కడెక్కడ తినేసినావు నన్ను ముట్టుకుంటే ముట్టుకున్నాడే ముట్టుకొని అది కింద పడుతుంది. నేను కింద పడే లేకపోతా కానీ కింద పడే లేచిపోతావు. సరే కానీ ఇప్పుడు మరి పోదా నీళ్ళు ఎత్తారా బాబా? నీళ్ళు ఎత్తారా? ఈ జగచ్చని వెనక మాతాజీ దేవదేవో అది మొన్న మా ఊళ్ళో కరువు రూపాయలు చాలా 17 రోజులు పోక మొన్ననే పడ్డాయి మనం వాడే వచ్చిండో ఎంతలేండో ఓ కర్ర పడతావు ఏడున్నావు నువ్వు ఎన్నో కనబడపోతుంది మా ఊళ్ళే ఓ ముసలమ్మా నువ్వే జారి నాకు అడ్డపడి నీ అయ్యని నీ ఎక్కడా నీ ఇల్లు ఎక్కడా నీ అయ్య పేరు ఏం పేరు నీ ముఖే బాగా తెలియదు నీ అయ్యో దగ్గరికి నీ ఆధార్ కార్డు కానీ అదే పేరు ఉందా ఇంతకు చూడుకోబో ఇంటికి పోయి నీ ఆధార్ కార్డు మీ అబ్బాయి ఏమో రాకొచ్చిందో చెప్పు ఓటర్ కార్డు ఆధార్ కార్డు అసలు ఇప్పుడు పుట్టాలని ఆధార్ కార్డు రాపిస్తున్నారు సన్నాపు రాస్తారు సన్నాపు కూడా ఇంగ్లీష్ బాగా రావాలి సన్నాపు ఏమో రాపిస్తున్నారు చూడు అడిగిన అయ్యేటట్లండి అన్ని కాపుకున్నాయి నాగరా చేసి ఎంత మాతాడి ఎంత కులవాడ నిన్ను ఏ తల్లి నా
తల్లిని అన్ని మాటలు అంటుంటావా ఈ మాటలు ఎక్కడే నా తండ్రి పేరు తెలియదు చెప్పు నీకు అసలు నేను ఇప్పుడే నా తల్లిదండ్రులకు వెళ్ళి నా తండ్రి గారిని అడిగేది ఇప్పటి వరకు ఆ ముసలి చెప్పినటువంటి మాటలన్నీ నిజమే అని అనిపిస్తున్నది కదా. ఇప్పుడు ఇంతవరకు నా తల్లి నా తండ్రి జాడలు చెప్పలేదు కదా. ఇప్పుడే నా తల్లి దగ్గరికి వెళ్ళి నా తండ్రి జాడలను అడిగేదాను. శ్రీరేఖ మాతాకి జగదీశ పరిశరామ కుమార